60 ఏళ్ల వయసంటే సాధారణంగా ఇంట్లో మనవళ్ళు మనవరాళ్లతో ఆడుకునే సమయం. కానీ ఓ 60 ఏళ్ల వృద్ధురాలు మాత్రం తాను అతీతురాలంటోంది. అందాల పోటీలు టీనేజ్ అమ్మాయిలకే అనే అభిప్రాయాన్ని పటాపంచలు చేసింది అర్జెంటీనాకు చెందిన ఈ 60 ఏళ్ల వృద్ధురాలు. ఇక ఆమె ఏం చేసిందో తెలుసుకుందాం. ఈమె పేరు మారిసా రోడ్రిగ్జ్. వయసు 60 ఏళ్లు. దేశం అర్జెంటీనా. వృత్తి న్యాయవాది. అందమైన 20 ఏళ్ల ప్రాయంలోనే యువతలతో పోటీపడి మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్స్ టైటిల్స్ గెలుచుకుని చరిత్ర లిఖించింది. ఈ వయసులో మిస్ యూనివర్స్ టైటిల్ గెలిచిన తొలి మహిళ ఈమెనే. ఈ పోటీలు ఏప్రిల్ 24న జరిగాయి. ఈ పోటీలు 18 నుంచి 73 ఏళ్ల వయసు కలిగిన 34 మంది అమ్మాయిలు మహిళలు పాల్గొనగా అందరితో పోటీ పడిన ఈ 60 ఏళ్ల ముదుసరి మారిసా రోడ్రిగ్జ్ టైటిల్స్ గెలుచుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడిమే తదుపరి మే నెలలో జరిగే మిస్ యూనివర్స్ అర్జెంటీనా పోటీల్లో పాల్గొననుంది. అందులో గెలిస్తే సెప్టెంబర్ నెలలో మెక్సికో వేదికగా జరిగే మిస్ యూనివర్స్ 2024 పోటీల్లో పాల్గొనవచ్చు. ఇప్పుడీమె ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. న్యాయవాది వృత్తి అంటే ముందు జర్నలిజం చేశారు. చాలా కాలం నుంచి అందాల పోటీల్లో పాల్గొనాలని అనుకుంది. కానీ అందులో వయస్సు నిబంధనలు ఉండటంతో ఆమె పాల్గొనలేకపోయింది. కానీ 2023లో నిబంధనలు మారడంతో ఆమెలో ఉత్సాహం వచ్చింది. గతంలో అయితే మిస్ యూనివర్స్ పోటీలకు 18 నుంచి 28 ఏళ్ల మధ్యలో ఉండాలనుంది. కానీ తాజాగా 18 నుంచి 73 ఏళ్ల వయసు వారిని కూడా అందాల పోటీలో పాల్గొనేందుకు అనుమతించారు. Asesora legal en Mundial